చాలామంది కామన్‌గా అడిగేది ఫుట్ పెయిన్ గురించి అడుగుతారండి. ఈ ఫుట్ పెయిన్ అనేది కూడా 3 కండిషన్‌లు కామన్‌గా చాలామంది కలిసి ఉంటాయి. దానికి ఒకటే ఒక కారణం ఎక్కువగా ఉందన్నమాట. చాలామంది ప్లాంటర్ ఫేషియైటిస్, హీల్ పెయిన్, దాంతో పాటు ఫుట్ పెయిన్ అని చెప్తూ ఉంటారు. సో, ఈ కండిషన్స్ అనేటివి కూడా కామన్‌గా ఎక్కువ మందికి ఉండడానికి కారణం ఫ్లాట్ ఫుట్. ఆ ఫ్లాట్ ఫుట్ వాళ్ళకి ఉందో లేదో చాలామంది చెక్ చేసుకోరు. సో, ఒక వెట్ సర్ఫేస్‌లో గాని, వెట్ దాంట్లో గాని వాళ్ళు ఫుట్ పెట్టి, వాళ్ళు మళ్ళీ ఒక డ్రై సర్ఫేస్‌లో పెడితేనక వాళ్ళకి ప్రాపర్‌గా ఒక ఆర్చ్ ఉంటుంది. మనం చాలామంది ఆర్చ్ గీస్తాం గదా! మనకి ఒక చిన్న ఆర్చ్‌లా ఉంటుంది మన ఫుట్‌లో. ఆ ఆర్చ్ గనక లేకుండా చాలామంది ఫ్లాట్‌గా ఉంటుంది మీరు గమనిస్తే. అది మన ఇండియాలోనే అట్‌లీస్ట్ 40% పీపుల్‌కి అది ఉన్నట్టు చాలామంది సర్వేస్ చెప్తున్నాయి. సో, ఆ ఆర్చ్ లేకుండా ఉండడం వల్ల మనకి నీ మీద, యాంకిల్ మీద బాగా లోడ్ ఎక్కువ పడుతుంది. ఫ్యూచర్‌లో మెల్లగా బ్యాక్ మీద కూడా లోడ్ పడుతుంది. సో, ఆర్చ్ సపోర్ట్ అనేది ప్రాపర్‌గా ఉందా లేదా? దాంతో పాటు మన పిక్క కండరాలు అంటే కాఫ్ మజిల్స్ అంటారు కదా! ఆ కాఫ్ మజిల్స్ స్ట్రాంగ్‌గా లేకపోయినా కానీ, లేకపోతే ఓవర్ టైట్‌గా ఉన్నా కానీ, మనకి ఆటోమేటిక్‌గా ఫుట్ మీద ప్లాంటర్ ఫేషియైటిస్ కానీ, ఫ్లాట్ ఫుట్ పెయిన్ అనేది ఎక్కువ అవుతుందనమాట. సో, ఫ్లాట్ ఫుట్ ఉంటేనక ప్లాంటర్ ఫేషియైటిస్, హీల్ పెయిన్ ఇవన్నీ కూడా ఎక్కువుంటాయి. ఆ ఫ్లాట్ ఫుట్ ఉందో లేదో చెక్ చేసుకొని, దానికి ఆర్చ్ సపోర్ట్ చెప్పల్స్ ఉంటాయి. ఆర్చ్ సపోర్ట్ చెప్పలు పక్కాగా వాడడం. దాంతో పాటు మన కాఫ్ మజిల్స్ వీక్‌గా ఉన్నా, ఎక్కువ టైట్‌గా ఉన్నా కానీ, వాటిని స్ట్రెచింగ్, స్ట్రెంథెనింగ్ లాంటివి చేసుకోవడం. ఫిజియోథెరపీ డాక్టర్ గారి గైడెన్స్ తీసుకొని చేసుకోవడం అనేది బెస్ట్ థింగ్.